అండి, దిస్ ఈజ్ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీస్ బేకింగ్ డిలైట్స్. అందరూ నిన్న అప్లోడ్ చేసిన టూల్స్ వీడియో చూసారా? ఎలా అనిపించింది మీకు అన్ని టూల్స్ చూసి? ఆ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియోలో బేకింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నానండి. మైదా నుంచి క్రష్ వరకు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి వచ్చేయండి. బేకింగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ఐటమ్ మైదా. అదేంటి మీరు మిల్లెట్ బేకింగ్ గురించి చెప్తారు కదా, మరి మైదా అంటున్నారు ఏంటని అనకండి. మిల్లెట్ రెసిపీస్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ బేసిక్ రెసిపీస్ పర్ఫెక్ట్గా రావాలి. మైదా తీసుకున్నప్పుడు బ్రాండెడ్ మాత్రమే వాడాలి. అంటే జనరల్గా కిరాణా షాపుల్లో లూజ్ మైదా వాళ్ళు ప్యాక్ చేసింది ఉంటుంది కదా, అలాంటి మైదా అస్సలు వాడకూడదండి. ఏదైనా ఒక బ్రాండ్ మైదా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బటర్. నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ చూపిస్తున్నానండి, సాల్టెడ్ కూడా వాడచ్చు. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వీక్ ఫీల్డ్దే వాడతాను. ఇవి ఓల్డ్ స్టాక్ కానీ లేదంటే డేట్ అయిపోతున్నవి కానీ అసలు వాడకూడదు. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పౌడర్. ఈ మిల్క్ పౌడర్ నేను ఎవ్రీడే బ్రాండ్ తీసుకున్నానండి. నేను కొన్ని వెరైటీల టీ టైమ్ కేక్స్లో వాడుతుంటాను. ఇది వెనిగర్. ఇది కూడా అంతే అండి, అప్పుడప్పుడు వాడుతుంటాను. మీకు రెసిపీస్ చూపించేటప్పుడు అర్థమవుతుంది ఎలాంటి రెసిపీస్లో వాడాలో. నెక్స్ట్ వచ్చి కోకో పౌడర్. ఇది నేను హర్షీస్ బ్రాండ్ తీసుకున్నానండి. అంటే నేను రెగ్యులర్గా వాడుతుంటాను కదా, అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుని ఇలా టిన్లో వేసాను. తర్వాత వచ్చేసి ఎసెన్స్ లేకుండా కేక్ అనేది చేయడం కష్టమండి. కేక్ మంచి ఫ్లేవర్ఫుల్గా కావాలి అంటే ఖచ్చితంగా వెనీలా ఎసెన్స్ వేసి తీరాలి. ఇది నేను బుష్ కంపెనీ తీసుకున్నాను. నేను రెగ్యులర్గా వాడతాను కాబట్టి ఇంత పెద్ద బాటిల్ తీసుకున్నాను. మీకు స్మాల్ బాటిల్స్ కూడా దొరుకుతుంటాయి. ఇవి చాక్లెట్ కాంపౌండ్స్. వీటిని కేక్స్లో ఫిల్లింగ్స్ కోసం, అలాగే గార్నిషింగ్ కోసం, అలాగే చాక్లెట్ గనాష్ కోసం ఇలా డిఫరెంట్గా వాడుతుంటామండి కేక్స్లో. ఇలా డార్క్, మిల్క్, అలాగే వైట్ 3 ఉంటాయి. ఇవి నేను మోడ్ కంపెనీది వాడుతున్నాను. వీటిలో కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, ఏ బ్రాండ్ అయినా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ మేడ్. ఇది కూడా అంతే, నేను కొన్ని రకాల టీ టైమ్ కేక్స్లో వాడుతుంటానండి ఇది. నెక్స్ట్ పీనట్ బటర్. ఇంకా ఇవన్నీ ఎసెన్సేనండి. ఇందాక వెనీలా ఎసెన్స్ చూపించాను కదా, ఇవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎసెన్స్. పిస్తా, పైనాపిల్, బటర్ స్కాచ్, రెడ్ వెల్వెట్, ఇలా చాలా ఉంటాయండి, చాలా ఫ్లేవర్స్. మనం చేసే కేక్స్ని బట్టి తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఆరెంజ్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంక ఇవి వచ్చేసి జెల్ కలర్స్. కలర్స్లో కూడా జెల్ కలర్స్, లిక్విడ్ కలర్స్ 2 వెరైటీస్ ఉంటాయండి. ఏదైనా తీసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ జెల్ కలర్స్ని ప్రిఫర్ చేస్తాను. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ చూపించాలి. ఇది ఎమల్షన్స్ అంటారండి వీటిని. జనరల్గా మన కేక్స్లో ఫ్లేవర్ కావాలంటే ఎసెన్స్, కలర్ కావాలంటే కలర్ యాడ్ చేస్తుంటాం కదా, అలా అవసరం లేకుండా కలరు, ఎసెన్స్ ఒకే దాంట్లో ఉంటాయండి. సపోజ్ ఇప్పుడు స్ట్రాబెర్రీ కేక్ అయితే స్ట్రాబెర్రీ ఎసెన్స్ రెడ్ కలర్ యాడ్ చేయాలి. అది అవసరం లేకుండా ఎమల్షన్స్లోనే కలరు ప్లస్ ఎసెన్స్ ఉంటుంది. ఇది ఒక్కటే 2 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఈ ఎమల్షన్స్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయండి, మనకి అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు వీటిని. ఇవి కలర్ మిస్ట్ బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇవి వచ్చేసి లస్టర్ డస్ట్ పౌడర్స్. ఇవి కాపర్, సిల్వర్, గోల్డ్ ఇలా డిఫరెంట్గా ఉంటాయండి. వీటిని మనం కేక్ పైన డెకరేషన్ కోసం, కేక్ ఎడ్జెస్ డెకరేట్ చేయడం కోసం డిఫరెంట్గా వాడుతుంటాం వీటిని. ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్ కోసమే. ఇవి కూడా సేమ్ అలాంటివే కానీ స్ప్రేస్లో ఉంటాయి. ఇవన్నీ కూడా డెకరేషన్లో వాడే ఐటమ్స్. సిల్వర్ ఫాయిల్, గోల్డ్ ఫాయిల్, గోల్డ్ డ్రిప్స్, స్ప్రింకిల్స్. ఈ స్ప్రింకిల్స్ డిఫరెంట్గా వాడచ్చండి. కేక్స్ పైన, కేక్ పాప్స్ పైన, చాక్లెట్స్ పైన, ఇంకా దేనికైనా మీరు డెకరేషన్లో వాడుకోవచ్చు. ఇది లిక్విడ్ గ్లూకోజ్. ఇవన్నీ కేక్స్లో వాడే ఫిల్లింగ్స్. టూటీ ఫ్రూటీ, హాజిల్ నట్స్, చాకో చిప్స్. లాస్ట్ అండ్ ఫైనల్గా కూల్ కేక్స్లో, పేస్ట్రీస్లో వాడే క్రష్. ఇది పైనాపిల్, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెర్రీ ఇలా డిఫరెంట్గా ఉంటాయండి. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మనం కేక్స్ చేసేదాన్ని బట్టి ఇవి తీసుకోవాలి. బేసిక్గా అయితే మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, పైనాపిల్ సరిపోతుంది. ఇవి ఇలా 250 ml కానీ లేదంటే 750 mlలో కానీ ఉంటాయి. నేను ఎక్కువగా 250 ml తీసుకుంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా బటర్ స్కాచ్ నట్స్. ఈ బటర్ స్కాచ్ నట్స్ వల్లే కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ చాలా టేస్టీగా ఉంటాయండి వేయడం వల్ల. నాకు బాగా సెల్లింగ్ కేక్ ఏది అంటే బటర్ స్కాచ్ కేక్కి నా దగ్గర చాలామంది కస్టమర్స్ ఉంటారండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇవి వచ్చేసి ఫాండెంట్. ఈ ఫాండెంట్లో కూడా ఇవి బేసిక్ కలర్స్, ఈ 4. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనకు వచ్చిన థీమ్ కేక్ని బట్టి కలర్స్ తీసుకోవాలి. ఇది వచ్చేసి న్యూట్రల్ జెల్. దీన్ని మనం జెల్ కేక్స్ డెకరేషన్లో వాడతాం. ఇది వేయడం వల్ల కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవ్వండి నేను వాడే నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్. మరి మీకు ఎలా అనిపించింది వీడియో? మీకు యూజ్ఫుల్గా అనిపించిందా? మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.